అరే ఎవరు కుడిపిర్రా అమ్మ తోడు 3 రోజులు చేసిన దగ్గర. అరే కట్టెలు గిట్టలు అన్ని తెచ్చి పెట్టుకున్నాం గారి ఇలా కంప్లీట్ చేసుకుందామని మొదలెట్టేయమంటారా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నరేందర్ వ్లాగ్స్. ఆల్రెడీ మీకు టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూసినాక అర్థమైతే కావచ్చు. ఈరోజు వచ్చేసి ఒక చిన్న ప్రాజెక్ట్ అయితే వేయబోతున్నాం. అది ఏంటిదంటే ఒక అడవిలో వచ్చేసి సీక్రెట్ టన్నల్ అయితే తయారు చేయబోతున్నాం. అంటే ఒక చిన్న గృహ లాంటిది అయితే తయారు చేయబోతున్నాం. సో దానికి వచ్చేసి బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, ఈ దిబ్బకు వచ్చేసి మేమైతే ఒక హోల్ చేసి దాన్ని ఒక చిన్న రూమ్ లాగా అయితే తయారు చేస్తాం. సో అదే వచ్చేసి ఈ రోజు వీడియో. ఈ వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇంకా మీరు వీడియో లైక్ అయిపోతే లైక్ అయితే వేసుకోండి. ఛానల్లో మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. మరెందుకు లేట్, ఈ సీక్రెట్ టన్నల్ అయితే మనం స్టార్ట్ చేద్దాం గైస్. దానికోసం అయితే ఇక్కడ చూస్తారు కదా, నా దగ్గర ఒక పెద్ద గడ్డపార, మనం దగ్గర ఒక గడ్డపార అయితే ఉంది. దాంతో పాటుగా పార ఏడిసిరు కొట్టిరా, ఒక పార అయితే తెచ్చుకున్నాం. ఈ పారతో మేమైతే ఒక అంటే ఫస్ట్ ఒక ఫిగర్ ఉండాలి కదా, ఎట్లా తయారవుతుంది ఏం కథ అని జర్రా. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి గడపర ఉంది కదా, ఈ నుంచి ఇంత దూరం దాకానైతే ఒక పొక్క తయారు చేస్తాం. ఇంత హోల్ అంటే అండర్ గ్రౌండ్ టన్నల్ ఉంటది కదా, సేమ్ అదే టైప్ లో అయితే తయారు చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఆ తర్వాత కొంచెం లోపలికి అయితే తీసుకుందాం. ఆ మట్టి కూలింది అనుకో టన్నల్ బంద్ అవుతుంది. బట్ బంద్ కాకుండా మనం ఎట్లా ఒక జుగాడి చేసుకుంటా మెల్లమెల్ల కొంచెం దగ్గర ఒక 2 ఫీట్ల 3 ఫీట్ల లోపలికి తీసి దాన్ని ఒక టన్నల్ లాగా అయితే మనం కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం వర్క్ స్టార్ట్ చేద్దాం. అర్ధగంట సేపు కష్టపడ్డ తర్వాత ఇక్కడ చూడండి మీరు, మన్ను వచ్చేసి ఎంత అయితే తీసినామో, మన్ను ఇంత తీసినామంటే హోల్ వచ్చేసి ఇంత అవుతుండే. ఇక్కడ కనబడుతుంది కదా, ఈ దారి చూసిరా, ఈ దారి కాడ ఇది దారి లెవెల్ ఉండే మట్టి మొత్తం ఇది అంత ఉండే. బట్ ఇప్పుడు నేను చూడరు నా కాళ్ళు వచ్చేసి మొక్కల మట్టుకు అయితే వచ్చింది. సో ఇంకా ఎంత తీయాలి అంటే నడుము దాకా అయితే తీయాలి. నడుము దాకా కిందికి తీసిన తర్వాత మన ప్లానింగ్ ఎట్లుంది అంటే, ఇక్కడ మీరు ఈ ఎడ్జ్ ఉంది కదా, ఇంత మందం అయితే పొక్క తీస్తాం. ఈ పొక్క తీసిన తర్వాత సగం దాకా తీసి పొక్క కిందికి తీసిన తర్వాత ఆ నుంచి మళ్ళీ ఇట్లా చక్కగా పొక్క తీస్తాం. అంటే మన టన్నల్ ఎట్లయితే ఉంటో స్ట్రేట్ గా అట్లా అయితే తీస్తాం. అట్లా తీసి దగ్గర 3 ఫీట్లన్నా 4 ఫీట్లను లోపలికి అయితే తీసుకుపోతాం. తీసుకుపోయిన తర్వాత లోపల మన ఇల్లు వచ్చేసి రెడీ అవుతుంది. ఇప్పుడు సగం అయితే కంప్లీట్ అయింది కదా, 1 రోజులు అయితే 2 రోజులు అయితే తెలియదు. బట్ ఏమన్నా కానీ ఎన్ని రోజులన్నా వాటిని ఖచ్చితంగా కంప్లీట్ అయితే వేసాం ఈ ప్రాజెక్ట్ ని. అబ్బా దమ్మొస్తుంది ఘోరంగా, మొత్తం ఇలాంటి పనులు ఎన్నడూ చేయలేదు. ఇప్పటి నుంచి ఇస్తుంటే చేద్దాం. దీని మీద మంచి రెస్పాన్స్ వచ్చింది అనుకో, ఇలాంటి టన్నల్స్, సీక్రెట్ హౌస్లు, ఇంకే టు జెడ్ ఏదంటే చేద్దాం. చాలా కష్టం ఉన్నాయా. గాయస్ ఈరోజు వచ్చేసి డే 2 డే 1 లా మేము ఏం చేసినాము అంటే, నేను టన్నల్ లా తయారు చేస్తామని చెప్పినగా, అది వచ్చేసి ఇంతవరకు అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మీకు ఇక్కడ కనబడుతుంది కదా, ఇంతవరకు అయితే తోగలిగినాం. సో ఎస్టర్డే నిన్న బాగా కంప్లీట్ అవుతుండే, బట్ మా గడ్డపార వచ్చేసి మొండిపోయింది, మొత్తం మురంగడ్డ వచ్చింది, దమ్దమ్ అయింది, చికటైపోయింది. నిన్న షూట్ అయితే వేయలేదు, దాన్ని వేసుకుంటూనే ఊకున్నాం. సో ఈరోజు వచ్చేసి డే 2 ఏం జరుగుతుందంటే, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంత స్పేస్లు వచ్చేసి మన అండర్ గ్రౌండ్ టన్నల్ వచ్చేసి కంప్లీట్ అవుతుంది. సో దీని మీకు ఏం చేయాలి, ఓన్లీ లోపలికే మట్టిలాగా ట్రై చేద్దాం అనుకున్నాం. బట్ అది మట్టి వచ్చేసి కూలుతుంది. వేరే దగ్గర అయితే ఆల్రెడీ 70% చేసినాం కాబట్టి మళ్ళీ ఇదంతా వేస్ట్ అవుతుంది. అందుకోసం ఇక్కడనే ప్రిపేర్ అయితే చేస్తున్నాం అండర్ గ్రౌండ్ టన్నల్ వచ్చేసి. సో మీకు నార్మల్ గా కనిపించచ్చు, ఇది మొత్తం వర్క్ అయిన తర్వాత మీకైతే చూపిస్తా ఎట్లుంటది ఏం కథ అని. సో నా తెలిసి అయితే మీరు ఎక్స్పెక్ట్ అయ్యారు, అంతా మంచిగా అయితే తయారు చేస్తాం, మేకవర్ చేసి తర్వాత మీకైతే చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ ఉన్న మట్టి అయితే చదువుతున్నాం,
మళ్ళీ అంత సైజులో తవ్వుకోవాలి. ఇంతకుముందు చూపించినాయి కదా ఆ పొక్కని అంత కిందికి అయితే తవ్వాలి మళ్ళీ ఇదంతా. ఇప్పుడు ఆ వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం ఇక. సో గాయస్ ఇప్పుడైతే మన వాళ్ళు వచ్చేసి ఇంతైతే కంప్లీట్ అయితే చేసారు. అటు పోయాక రా మట్టు ఇటు పోయి ఇంకా మీదికి పడితే అయిపోయి మనం ఎంతసేపు మీద గాయస్ దగ్గర దగ్గర ఈరోజు డేటు వచ్చేసి ఎస్టర్డే వచ్చేసి చిన్నగానే అయితే చేసినాం. అది 2-3 గంటలలో గంట పొక్క తీసినాం. ఈరోజు వచ్చేసి 3 గంటలలో ఇంత పొక్క తీసినాం. ఎందుకు ఇంత సాధ్యమైందంటే నిన్న గడ్డపార వచ్చేసి మొండిగా ఉండే, ఈరోజు వచ్చేసి స్నానం పెట్టించుకొచ్చినాం. ఇంత పొక్క అయితే తీసినాం. ఆల్రెడీ మీకు అర్థమైంది కావచ్చు మేము ఎట్లా చేస్తున్నాం ఈ ప్లానింగ్ అని. నేను చూపిస్తా. ఇది ఉంది కదా, ఇది వచ్చేసి మా ఏమంటారు రూమ్ అన్నట్టు, లివింగ్ రూమ్. ఇది ఈ పక్కన కనబడుతుంది కదా ఈ చిన్న పొక్క, ఇది వచ్చేసి మా కిచెన్ ఇది. సో మీకు ఎంట్రెన్స్ ఏడు ఉంటుంది అంటే ఎంట్రెన్స్ ఇట్లకేంచి వస్తుంది, డిఫరెంట్ చేస్తాం అది. అట్లకేంచి ఇట్లా రావాలి, ఎంట్రెన్స్ ఇటు నుంచి వస్తుంది. ఇది మా వంట రూము, ఇది లివింగ్. మా వంట వండేదంతా అల్లు వస్తుంది. మనం ఏమన్నా తిన్నా కానీ ఇళ్ళకి వచ్చి తింటాం అన్నట్టు. ఇదైతే మా ప్లానింగ్. దీని మీద ఇప్పుడు మీకు ఇట్లా ఉంది కదా, దీని మీద మీకు ఏం కనబడదు, మొత్తం మట్టే కనబడుతుంది. అట్లా తయారు చేసినాకనే మీకు అయితే చూపిస్తాం. అవర్ దాకా ఏం కనబడదు. ఇక మొత్తం అయిన తర్వాత A to Z అయిన తర్వాత మీకు మంచిగా చూపిస్తే ఎట్లుంది ఏం కథ అని. తర్వాత మనం హోమ్ టూర్ తీసుకున్నాం. ఈ హోమ్ టూర్ ని ఇప్పుడు చిన్న ఒక వర్క్ ఉంది, ఇది కంప్లీట్ చేసుకొని ఇంటికైతే పోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర దగ్గర 6 దాకా వస్తుంది, అంటే 5 మీదనే అవుతుంది. ఇప్పుడు కొంచెం వర్క్ చేసుకొని మళ్ళీ Day 3 అయితే కలుద్దాం మళ్ళీ. సో గాయ్స్ ఈరోజు వచ్చేసి మన టన్నల్ వచ్చేసి Day 3 ఏం జరుగుతుందంటే కొంచెం ప్యాచ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అది చేసుకొని మంచిగా ఎంజాయ్ చేద్దామని 2 లీటర్ థమ్స్ అప్ ఇట్లా సమోసాలు అవుతున్నాయి. మంచిగా అది కంప్లీట్ చేసుకొని ఎంజాయ్ చేసుకుంటే అది అవుదామని అనిపిస్తుంది. ఒరే కక్కుర్తి నా కొడక పోయిందా మళ్ళీ రాయుడు. ఇప్పుడైతే మన టన్నల్ దగ్గరికి పోదాం. మన టన్నల్ లేదు రీ. దగ్గర దగ్గర 3 రోజులు వేసిందా? అరే ఏదిరా అయ్యా, టన్నల్ లేదురా. ఊడిపేసిరా కూడిపోయిందా? అరే కూడిపిర్రా ఎవరు హోసని దగ్గర గజ్జా చేసినాం కష్టపడి. అరే ఎవరు కూడిపిర్రా అమ్మ తోడు. 3 రోజులు చేసినాం దగ్గర. అరే కట్టెలు గిట్టెలు అన్ని తెచ్చి పెట్టుకున్నాం కానీ ఇలా కంప్లీట్ చేసుకుందామని. 3 రోజులు కష్టపడ్డాం గాయస్. అట్లేం చెప్పకుని ఇదంతా ఫేక్ ఇక్కడ కనబడదు. ఎందుకంటే మేము దాన్ని దాచేసినాము. ఇప్పుడు అసలైన టన్నల్ మీకు చూపిస్తా రండి. షాక్ అయ్యారా? ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. దర్రే పట్టుకో. సో అసలైన టన్నల్ వచ్చేసి ఇక్కడైతే ఉంది, ఇక్కడ కనబడుతుంది కదా. ఇప్పుడైతే మీకు కనబడుతుంది. షాక్ అయ్యారా? అరే ఏమైనా ఉన్నాయారా ఇలా? అరే ఎందుకైనా మంచిది అబ్బి, ఫస్ట్ నువ్వు ఏమైనా ఉన్నాయనుకో దాంతో ఫైట్ అయ్యి మేము ఎన్కూరుకొస్తాం. ఇంకేంది ఇలా గోదామంటే భయం అవుతుంది. అయితే ఒకసారి కెమెరా ఇరా. ఇక మన టన్నల్ చూడరి ఎంత పెద్ద అయిందో. సొరంగం లోపలికైతే పోదాం. అడంగల్ ఒకటి హోల్ కనబడుతుంది కదా, అది వచ్చేసి ఒక చిన్నది మనకి ఏరువోనికి అయితే సెట్ చేసినాం. ఇప్పుడు నీకు మొత్తం చూపిస్తావు. సో గైస్ దగ్గర దగ్గర ఒక 3 days కష్టపడి మేము తయారు చేసిన టన్నల్ వచ్చేసి మీకైతే బయట నుంచి ఏం కనబడతలేదుగా. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి లోపల వచ్చేసి ఎట్లుంది ఏం కథ అయితే మీకు చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి నేనైతే పోతున్నా. లోపల ఏమేమి చేసినాము అంటే కార్పెట్ అయితే వేసినాం, కార్పెట్ సైడ్ కి అయితే కర్టెన్స్ అయితే కట్టినాం. ఇక చూడడానికి కొంచెం చిన్న ఒక రూమ్ లాగానైతే కన్వర్ట్ అయితే చేసినాం దాన్ని. ఇప్పుడు మేము తయారు చేసిన ఈ టన్నల్ వచ్చేసి మీకైతే చూపిస్తా. కమాన్ జంప్.
సో స్టార్టింగ్ నుంచెలే మనం అయితే టన్నల్ లోపలికి వెళ్ళడానికి కార్పెట్ అయితే లోపలికి అయితే వేసినాం. ఈ నుంచెలే అంత దూరం దాకా అయితే ఉంటది. నా వెనక రా కెమెరామెన్ వచ్చేసాయి. దీంట్లో వచ్చేసి ఒక స్పెషాలిటీ ఏముంది అంటే నార్మల్ గా నడుచుకుంటూ పోయేది కాదు, పాములాగా పాక్కుంటూ పోవాలి. డడా. సో గాయస్ చెప్పినా నేను మన టన్నల్ స్పెషాలిటీ ఏంటంటే నార్మల్ గా నడుచుకుంటా పోరాదు, పాములా అయితే పాక్కుంటూ పోవాలి. ఇప్పుడైతే లోపలికి అయితే వస్తున్నా. ఇక్కడ వచ్చేసి మన కెమెరామెన్ గారు అయితే కూర్చున్నాడు మంచిగా. దగ్గర 3 days అయితే కష్టపడ్డాం దీని మీద. ఒక ట్రాక్టర్ మట్టి ఈజీగా ఎత్తిపోసినాం ఈ పొక్కల కెంచలు. ఇటు సైడ్ చూపిరాడు. 3 రోజుల కష్టం. ఆ కష్టం అంతా ఇదంతా తయారైన తర్వాత ఇలా కూర్చుంటే పోతుంది అంత కష్టం. సూపర్ అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు లోపల కొన్ని కర్టెన్స్ అయితే కట్టేది ఉంది, అవి అయితే కడదాం. ఇదే మన కిచెన్. ఇక్కడ వచ్చేసి మనమైతే వంట చేసుకుంటాం. ఫస్ట్ మేము టన్నల్ స్టార్ట్ చేసింది ఇదే ప్లేస్ లా. ఈ ప్లేస్ లా స్టార్ట్ చేసినాం. అది వచ్చేసి వర్కౌట్ కాదని తర్వాత మేము ఇక్కడ నుంచి కొంచెం ముందడికి మూవ్ అయ్యి పెద్ద పక్క తీసినాం. ఇది మన లివింగ్ రూమ్ అన్నట్టు. ఇప్పుడు మనం లోపలికి అయితే వద్దాం. ఆహా ఎంత పెద్దగా ఉన్నది చూడు. కడక్ అయ్యి సూపర్. చూసిరు కదా మన టన్నల్ వచ్చేసి ఇలా అయితే ట్రై చేసినాం. బట్ ఎట్లయిందేమో మాకైతే తెలియదు. బట్ మేము చేయాలంత బెస్ట్ అయితే మేము ఇచ్చేసినాం. ఇట్లయితే వేసినాం దీన్ని. దీంట్లో కార్పెట్ వేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి మన కిచెన్, ఇక్కడ మనం వండుకోవచ్చు. అది ఆ హోల్ ఎందుకు అంటే ఆ హోల్లోకి వెళ్ళి వచ్చేసి మనం ఒక పైప్ అయితే పెట్టాలి. దీంట్లో మనం క్యాంపింగ్ చేసినప్పుడు నార్మల్గా ఇప్పుడు మీకు మట్టి అయితే కనబడుతుంది కదా, ఈ మట్టి కాకుండా దీని ప్లేస్ లో మనం కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే యాడ్ చేద్దాం. లైట్లు ఇంకా వగైరా అట్లా యాడ్ చేసి క్యాంపింగ్ అయితే మనం కడక్ తయారు చేద్దాం. సో క్యాంపింగ్ కోసమే మేము ఆ హోల్ ఉపయోగించినాం. ఎందుకంటే ఇలా వండుతాం కదా, ఈ వండిన ప్లేస్ లకి వెళ్ళి పొగ వస్తుంది. ఆ పొగ వచ్చేసి ఇళ్ళనే నిండుతుంది కదా, అందుకోసమే అది ఒక చిమ్నీ అంటారు కదా దాన్ని. సో అది పంపించడం కోసం అయితే అట్లా మీదకైతే ఒక పైప్ సెటప్ చేసి మట్టితో మొత్తం ప్యాకప్ అయితే చేద్దాం. ముందట ఒక డోర్ కూడా పెట్టుకుందాం. సో అన్ని అయితే మనం క్యాంపింగ్ లో అయితే చేద్దాం. సో నార్మల్ గా మనం చేసిన టన్నల్ ఎట్లుంటది అని ఎక్స్ప్లోర్ చేద్దామని ఇట్లా అయితే వచ్చినాం. లేకపోతే మనం క్యాంపింగ్ కలుపుతుండే బాగా లెంత్ అయిపోతుందని, సో అందుకే మేము సపరేట్ వీడియో అయితే ఇస్తున్నాం. ఇప్పుడు మన అభిగాడు అయితే గ్లాసులు తీసుకురానికి బయటకు పోయిండు. వాడు రాగానే మనం ఇట్లా కూర్చొని థమ్స్ అప్ కాకుండా ఎంజాయ్ అయితే చేద్దాం. గాయస్ ఇప్పుడే మన ఎలుగుబంటి అయితే వస్తుంది లోపలికి ఈ గృహం చూడడానికి. హే చింపు దా. వావ్ నైస్ చింపాంజీ. గుద్దుకున్నారా? ఎట్లా అనిపిస్తుంది? సాహసాలు అవుతుంది రాని గొంగి చల్లగా ఉందన్నారు వాళ్ళు. చల్లనే మరి ఇడికి రా. కూర్చో. చూసినా కటన్ సెట్ చేసిన తీస్తారు క్యాంపింగ్ లా. దీంట్లో ఇంకేం ఎక్విప్మెంట్స్ యాడ్ అవుతుందని చూస్తున్నా. గైస్ ఈ వీడియో మీద మంచి రెస్పాన్స్ వచ్చింది అనుకో, దీంట్లో మనం 24 hours క్యాంపింగ్ అయితే చేద్దాం. చూద్దాం. 24 hours అడుగుతారు కదా చాలా మంది. ఒకవేళ ఈ వీడియో మీద మంచి రెస్పాన్స్ వస్తే 24 hours స్టార్ట్ చేద్దాం ఆ సిరీస్ ని. 24 hours ఇల్లనే ఉండాలి మనం. 5 to 5 మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 5 రేపు పొద్దున మార్నింగ్ 5 దాకా. 12 hours 12 hours అంటే ఈవినింగ్ 5 నుంచి పొద్దున 5 దాకా 12 hours. మళ్ళీ మార్నింగ్ 5 నుంచి మళ్ళీ మార్నింగ్ 5 దాకా 24 hours. సో గైస్ ఇక్కడ నేను ఒకటి అడగాలనుకున్నా ఏంటంటే, ఇంకా దీంట్లో ఏమేమి యాడ్ అయితే బాగుంటుందో చెప్పండి. ఇట్లా డెకరేషన్ వేద్దామా, ఇంకేమైనా ఉంటే మంచిగా ఉంటది కదా, మీరు చెప్పండి. మీరు చెప్తే అది చేద్దామా, అట్లే చేద్దాం కదా. ఎట్లా అనిపించింది ఈ గృహం అంటే మనం ఫస్ట్ టన్నల్ అనుకున్నాం కదా, ఫస్ట్ పొక్క తవ్వినప్పుడు ఎట్లా అనిపించింది? ఫస్ట్ మనతో అవుతుందో కాదనుకున్నాం, కానీ దగ్గర 3 రోజులు కష్టపడి ఇంత మంచి చేసినాం. సో మేము అనుకున్నది ఫస్ట్ ఏంటంటే చిన్న ఇట్లా హోల్ చేసి ఆ హోల్కి ఇట్లా
సొరంగం తవ్వుతారు కదా, అట్లా వేద్దాం అనుకున్నాం. బట్ ఆ మొండి ఉన్న ఏమంటారు గడ్డపారతోని కాలేదు. సరే ఇట్లా కాదు అని మా సరిపించుకొని వచ్చి అన్ని చేసినాక కూడా అది దంగుతలేదు. ఇట్లా కాదురా అని ఆయనతో వేరేగా ప్లాన్ చేసినాం. ఇట్లా ఒక టన్నల్ లాగా తయారేద్దామని అనుకున్నాం. అట్లే తయారు చేసినాం. బట్ పెద్ద ఒక రూమ్ ఉండని ఇట్లా ట్రై చేసినాం. మంచిగా అయింది, నాకైతే మస్తు అనిపించిందిరా. కాకపోతే గాయస్ నేను చెప్తున్నా, అసలు ఎట్లా చేసినామో కూడా అర్థమైతలేదు. ఇంతగానో మట్టి దగ్గర దగ్గర ఒక ట్రాక్టర్ మట్టి కాదరా, ట్రాక్టర్ మట్టి ఈజీగా ముచ్చట పెట్టుకుంటా వాడిని వీడి తిట్టుడు, వీడిని నేను తిట్టుడు, నన్ను వీళ్ళు తిట్టుడు, అట్లా తిట్టుకుంటూనే కోపాలతోని ద్వేషాలతోని అయితే పెద్ద పెద్ద పొక్కలు తీసుకున్నాం. రప్పని వెళ్ళిపోయింది ఒకటేసారి. స్పాట్లో అయిపోయింది పని. 2 రోజులు చేసే పని 2 రోజుల ఒక్క రోజులో చేసినాం రా. ఒకటే రోజులు అయిపోయింది. 2 రోజులు చేసే పని ఇది అంతా ఒకటే రోజులు అయిపోయింది. ఇంకొక రోజు అది 3 రోజులు ఎందుకు పట్టింది అంటే దీంట్లో ఇవి వాడి వేసుకున్నాడు మీద ఇవి సెటప్ చేసుడు అంతా 3 రోజులు టైం పట్టింది. అబ్బా ఇప్పుడు జర నాకు నిమ్మలం అనిపిస్తుంది ఇదంతా చూసినాక. ఇప్పుడు మనం తెచ్చుకున్న 2 లీటర్ థమ్స్ అప్ మంచిగా ఒక సమోసా వస్తుంది, తినేద్దాం. గైస్ ఇంత ముందుకైతే చెప్పినాగా ఇలా ఆరామ్సే 4 కూర్చోవచ్చు. కాలు కాపుకొని అయితే కూర్చున్నాం. ఇప్పుడు చల్ల థమ్స్ అప్ అయితే తాగుదాం. మనోడు వచ్చేసి ఇలా గరం ఉంది అంటుండు, అందుకోసమే ఇక చల్లగా. ఎందుకు థమ్స్ అప్ చూడంగానేనా అట్లా ఉంటది. థమ్స్ అప్ చూడంగానే చల్లగా అవుతుంది. కెమెరామెన్ కి వద్దారా పాపం వాడేం తప్పు చేసిండ్రా, వాడేం పాపం చేసిండ్రా, వాడేం పాపం చేసిండ్రా? ఏం చేయలేదు, మంచిగా మనకి ఇంత క్యాప్చర్ చేస్తుండు. ఆహా బా ఏం ఫీల్ ఉందిరా. బా కూర్చొని తాగుతుండే కానీ ఏం రాదు ఇళ్ళకు కదా. ఒక పామని ఏమన్నా వస్తే చెప్పు, వస్తే ఏం చేయలేము, కరుపుతుంది అది. పట్టి పీసుకునే దాన్ని ఎట్లా అంటే మన పాతినల దూరం ఉంటాయి అట్లే ఉన్నాయి. అవి కూడా కనబడే మన క్యాంపింగ్ లా మొత్తం ప్యాక్ అయిపోతుంది. ఏడ కట్టే రేక్ అనేది కనబడేది. సమోసా తింటావా? సమోసా కావాలా నాయన? సమోసా కావాలా? వేడి వేడి సమోసా. గైస్ ఒక విషయం అయితే మీకు చెప్పాలి. మేము టన్నల్ తీసినాం కదా, టన్నల్ దగ్గర దగ్గర ఒక 4.5-5 ఫీట్లు అయితే ఉంటది. సో దీంట్లోకి వచ్చినాక ఒక సాడ్ థింగ్ ఏంటంటే దీంట్లో వచ్చేసి ఒక్క సుక్క కూడా వస్తలేదు సిగ్నల్. కనబడ్డారా? గింత 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 సుక్క కూడా లేదు. ఇలా మొత్తం నో సర్వీస్ అని అయితే పడ్డది. సో మనం అంత ఎంత 4-5 ఫీట్లకే లేదు. ఇంకా కొంచెం మనం కిందికి తీస్తే అంత మొత్తానికే ఉండదు. క్యాంపింగ్ చేస్తామని ఎట్లా సార్ ఘోరం. ఇక మనం ట్యాబ్ ఉంది, ట్యాబ్ లో పెట్టుకోవాలి. ఇక క్యాంపింగ్ ఏమంటారు, క్యాంపింగ్ కింద వచ్చిన కామెంట్స్ ఉంటాయి కదా, దాంట్లో చదవాలి ఇక మనం. సో గైస్ ఒక విషయం అయితే ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, సో మేము ముగ్గురమే కష్టపడి ఇంత పెద్ద పొక్క తీయడానికి కారణం ఏంటంటే హార్డ్ వర్క్ వేయాలి. చేస్తేనే ఓన్గా ఉంటేనే మంచిగా ఉంటది. ఇప్పుడు పైసలు పెట్టి కూడా జేసీబీ తెచ్చి 1000 రూపాయలు ఇస్తే వాడు కూడా పొక్క తీసిపోతాడు. సో అట్లా మనకు మజా రాదు. మనమే కష్టపడి తీసినాం అనుకో, తర్వాత ఇట్లా ఎంజాయ్ చేసినా కానీ మంచిగా అనిపిస్తుంది. ఇంకా మన ఛానల్లో చాలా మంది కామెంట్ చేసిన ఒక్క విషయం ఏంటంటే కంటెంట్ చేంజ్ చేయరు అని అయితే పెడతారు కదా. సో ఇక్కడ నుంచి ఖచ్చితంగా కంటెంట్ వచ్చేసి చేంజ్ అయితే మీకు కనబడుతుంది. ఆల్మోస్ట్ ఇంకా ముందుకు వచ్చిన వీడియోలలో కూడా మీకు అర్థం కావచ్చు మనం చేసే కంటెంట్ ఎట్లుంది ఏం కథ అని. ఇప్పటి నుంచి కంటెంట్ చేంజ్ అవుతుంది. ఇంకా ఒక విషయం ఏంటంటే చాలా మంది మన వీడియోస్ చూస్తారు, లైక్ చేస్తారు, బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకో మన ఛానల్ కి బూస్టింగ్ వస్తుంది. దానివల్ల మాకు కొంచెం మోటివేషన్ దొరుకుతుంది. అందువల్ల మేము ఇంకా మంచి వీడియోస్, ఇంకా మంచి కంటెంట్ అయితే తీస్తాం. సో ఖచ్చితంగా ఏది ఏమైనా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తే ఇంతకంటే మంచి వీడియోలు, ఇంకా మంచి కంటెంట్ వస్తూనే ఉంటది. గైజ్ మన అండర్ గ్రౌండ్ టన్నర్లకు వచ్చేసి కప్పలు అయితే వచ్చినాయి. కప్పలు పట్టుట్లా ఎక్స్పర్ట్ పట్టిండ్రా చేస్తాను. నాకు కక్కొత్తదిరా రే, కక్కొత్తదిరా. అరే నిజంగా కక్కొత్తదిరా నాకు కప్ప చూస్తే. అరే కక్కొత్తరా, వద్దు నిజంగా కక్కొత్తది. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు కప్పలు పట్టుకొని ఆడినా కానీ నాకు ఇప్పుడు కక్కొస్తుంది అని చూస్తే వద్దు. అరే కక్కొస్తుందిరా, అరే కొడతారా అరే వద్దురా కథలు వాడకు. సారీ
వేసి కప్పలేంద్రా జింగిన లెక్క కక్కొద్దురా 2,000 years. సో గైస్ మేమైతే కష్టపడి ఇంత పెద్ద టన్నెల్ అయితే తయారు చేసినాం కదా మీకోసం. ఎందుకంటే ఎప్పుడు చూసినా మేమైతే కుకింగ్ వీడియోస్ అయితే చేస్తున్నాం కదా, కొత్తగా కంటెంట్ చేంజ్ చేద్దామని అయితే ఇంత మంచి వీడియోని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చినాం కదా. దీని మీద మంచిగా రెస్పాన్స్ ఇచ్చి కామెంట్ చేసి మేమైతే 24 hours క్యాంపింగ్ చేసేటట్టు అయితే మీరే చేయాలా. ఇంకా ఈ టన్నెల్లో ఏమేమి చేంజ్ చేయాలనేది కూడా కామెంట్ చేయరు. అరే వీడెవర్రా కెమెరా తీసుకొని వస్తుండు అన్న ఇడు ఎవడన్నా ఎవడు. సో ఫైనల్ గా గైస్ ఇది ఈరోజు వచ్చేసి మన టన్నల్ వీడియో. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే ఏరి. మనం అప్కమింగ్ 24 hours క్యాంపింగ్ అయితే దీంతోనైతే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. ఈ వీడియో మీద మంచి రెస్పాన్స్ వస్తే ఇదే ఫస్ట్ మన 24 hours క్యాంపింగ్ అయితే దీంతోనే అవుతుంది. సో వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే వచ్చింది. ఇంకా మీరు వీడియోని లైక్ అయిపోతే లైక్ అయితే చేసుకోండి. ఛానల్ మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక కొత్త వీడియోలో మరొక కొత్త ఛాలెంజ్ అయితే వెళ్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.